హాయ్ అందరికీ. ఈరోజైతే మన ఛానల్లో నేను యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను అని ఒక వీడియో తీద్దాం అనుకుంటున్నాను. అంటే చాలామంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ తెలియని వాళ్ళు కానీ ఎవరైనా మీ వారు జాబ్ చేస్తున్నారు కదా, నీకెందుకు ఇంట్లో ఖాళీ కూర్చుంటూ ఇలాంటి వీడియోస్ తీసి యూట్యూబ్లో ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు అని ఆలోచన ఉంటుంది. నేను ఫస్ట్ నుంచి కూడా తల్లిదండ్రులు సంపాదన మీద ఆధారపడి పెరిగాను. వాళ్ళు లేకపోతే నేను జీరో అనే ఫీలింగ్ ఎప్పటికీ నాది అదే ఫీలింగ్. వాళ్ళు లేకపోతే నేను జీరో, వాళ్ళ సంపాదన లేకపోతే అనేది నా ఆలోచన. అలాగే మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ సంపాదన మీద ఆధారపడి ఉన్నాను. ఇప్పటి వరకు ఇంట్లోకి ఏం కావాలన్నా చిన్న వస్తువు కాంచి ఫ్యామిలీ మెంబర్స్లో అందరు ఇంట్లో ఫ్యామిలీకి కావాల్సినవన్నీ మా వారే అన్నీ కొంటూ ఉంటారు ఆయన సంపాదన మీద. అలాగే నాకు ఏం కావాలన్నా అన్నీ ఆయనే కొనిస్తూ ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన అయితే ఒకటే చెప్తారు, నువ్వేం బయటికి వెళ్ళి పనిచేసి సంపాదించాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటూ ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఉంటే చాలు, అన్నీ నేను చూసుకుంటానని చెప్తారు. కానీ నాకైతే ఫస్ట్ నుంచి కూడా నాకంటూ ఇన్కమ్ ఉండాలి, ఎంతో కొంత డైలీ ఫర్ 100 రూపీస్ సంపాదన అయినా నాకంటూ ఉండాలి అనేది నా ఆలోచన. నా కళ్ళ ముందైతే ఎవరికైనా ఆడపిల్లలకి మ్యారేజ్ అవుతుంటే నేనైతే ఇదే చెప్తాను, మనకంటూ ఒక సొంత గుర్తింపు ఉండాలి, ఒక ఇన్కమ్ ఉండాలి, ఎవరి మీద ఆధారపడి ఉండకూడదు. తల్లిదండ్రుల మీద ప్రతి విషయం మీద వాళ్ళకి ఏదైనా ఇచ్చే మన సంపాదనతో వాళ్ళకి ఏదైనా కొనిచ్చగలిగేంత ఉండాలి ఫ్యామిలీ మెంబర్స్కైనా అని నేను చెప్తూ ఉంటాను. నా ఎక్స్పీరియన్స్ని బట్టి చెప్తానే ఉంటాను. మన సంపాదనతో కొనిచ్చేంత సంపాదన ఉంటే చాలు ఆడపిల్లలకి అని చెప్తానే ఉంటాను నాకు తెలిసినంత వరకు. మా ఫ్యామిలీస్లో కూడా చాలామంది మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక వాళ్ళ స్కూల్కి వెళ్ళాక నేను ఖాళీగా ఉంటున్నప్పుడు చాలామంది ఇదే, నువ్వు ఇంట్లో ఖాళీగా ఎందుకు ఉంటున్నావు, ఏదో ఒకటి పని చేసుకోవచ్చు కదా, ఆమె ఇది చేస్తుంది, బలానా ఇది చేస్తుంది, నువ్వు ఎందుకు ఖాళీగా ఉంటున్నావు, ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా అని చెప్పిన సందర్భంలో చాలా సార్లు నేను ఫీల్ అయిన సందర్భం కూడా ఉంది. నేను కూడా ఇంట్లో ఉంటూ ఏదైనా చేయాలి అని మొబైల్లో చాలాసార్లు నేను చూశాను, వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఏం చేయాలని, కానీ ఒక్కటి కూడా యూజ్ అయిందే లేదు. అట్లాంటి సందర్భంలో నేనైతే ఏదో ఒకటి చేయాలి, ఏదో టైలరింగ్ షాప్ అయినా లేదా శారీస్ షాప్ అయినా ఏదో ఒకటి చేసుకోవాలి అనే ఆలోచనే ఉంది. దానికోసం కొంత మనీ కావాలి, ఆ మనీ ఎలా సంపాదించాలి అనే ఒక ఆలోచనతోటి మా పాప అయితే మేము ప్రజెంట్ ఆంధ్రాలో ఉండట్లేదు, మా వారి జాబ్ పని మీద వేరే ప్లేస్లో ఉంటున్నాము. మా పాప ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మా మమ్మీ నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేయి, వీడియోస్ పెడుతూ ఉండు, ఎంతో కొంత మనీ వస్తే ఆ మనీతోటి బిజినెస్ చేసుకుందు అని తనైతే వచ్చినప్పటి నుంచి అదే చెప్తుంది. దానికోసమే నేను ఇట్లా యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరికైనా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.